స్నేహితులారా, ఈరోజు నేను చెప్పబోయే అంశం చదువు గురించి. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది చదువు. మనల్ని ఉన్నత స్థితిలో ఉంచేది చదువు. మనల్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేలా చేసేది చదువు. సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఇచ్చేది చదువు. 10 మందిలో గౌరవాన్ని ఇచ్చేది చదువు. చదువే నీ శ్రేయస్సు, చదువే నీ ఉషస్సు, చదువే నీ బంగారు భవిష్యత్తు. అందుకే మనం చదువుకోవాలి ప్రతి ఒక్కరం. చదువుకుంటే మరి ఎంత మనకు భవిష్యత్తు ఎంత సంతోషంగా, ఎంత ఆనందమయంగా గడిచిపోతుందో. కొంతమంది చదువు మధ్యలో ఆపేస్తారు. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పోకపోవచ్చు, లేక ఇంకేదైనా వేరే అంశాలు కావచ్చు. నేను కూడా అంటే కేవలం హై స్కూల్ స్థాయి వరకే చదివాను. ఇప్పుడు బాధపడుతున్నాను. నా తోటి మిత్రులు ఇప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు మంచి మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యారు. అయ్యో, నేను ఇంకా ఎక్కువ చదువుకుంటే బాగుంటుండే, నేను కూడా మంచి ఉద్యోగం చేస్తుండే కదా, నాకు మంచి జాబ్ వస్తుండే కదా. అంటే చదువు విలువ చిన్నప్పుడు తెలియదు. పెద్ద పెరిగినాక, మా అంత వయసు వచ్చినాక అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు చేసిన పొరపాటు ఇప్పుడు మనం గ్రహిస్తాం. అప్పుడు ఆ బాల్య దశలో ఎంజాయ్ లైఫ్ ఉంటుంది, బాధ్యతలు ఉండవు, జీవితాన్ని ఎంజాయ్ చేయడమే ముఖ్యం. ఇప్పుడు బాధ్యతలు ఉంటాయి, మనకు కుటుంబము, సంసారం, పిల్లలు, బాధ్యతలు ఉంటాయి. మరి అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం. చిన్నప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము. నేనే కాదు, ఎవరైనా చిన్నప్పుడు చదువుకోకపోయినా, చదువు మధ్యలో ఆపేసినా అప్పటి విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడతారు అంటే గతంలో చేసిన తప్పుల్ని గుర్తుంచుకొని ఇప్పుడు వర్తమానంలో బాధపడతారు. భవిష్యత్ అంతా మనకు ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది, మన బతుకు ఎలా ఉంటుంది, కష్టపడి మనం ఇట్లా కూలీ పని చేసి బతకాల్సి వస్తుంది అని మనం బాధపడతాం. మిత్రులారా, చదువు ఎంత ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తుందో మనందరూ తెలిసే. అలాంటిది మనము సాధించలేని విజయాలను మన పిల్లల చేత సాధింపజేయాలి. అంటే మనం ఉన్నత స్థితిలో మనము ఏదో ఉండాలని కోరుకున్నాం, మన బంగారు కలలు కన్నాం, చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్తో మనం ఉన్నాం. కానీ దాన్ని మనం సాధించలేకపోయాం. తెలుసో తెలియక తప్పు చేసాం. కానీ ఇప్పుడు మన ఆశల్ని, మన ఆశయాల్ని మన పిల్లల్లో చూసుకుందాం. కనీసం మన పిల్లలన్నా మంచిగా చదివిద్దాం. వాళ్ళను అంటే కలెక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్ గాను చేయలేకుండా కనీసం ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతాం. అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. ఈ రోజుల్లో అందరికి వస్తుందా? రాదు. కానీ చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలో, అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నా లేకున్నా కానీ ఒక మంచి పొజిషన్లో, అంటే సమాజం అందరూ గౌరవించే విధంగా బతికేటట్లు చేద్దాం. కానీ మనం ఒక్కటి గ్రహించాలి, ఒక చదివే కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి, మంచి లక్షణం ఉండాలి. ఉప్పులో అంటే కూరలో ఉప్పు లేకపోతే మనం ఎలా తినలేమో, అలాగే చదువుకు సంస్కారం అనేది లేకపోతే ఆ చదువు అనేది దానికి సార్థకత ఉండదు. చదువు శోభించదు, పరిమళించదు. అందుకే మనం కూడా చదువుకొని మన పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్పాలి చిన్నప్పటి నుంచి. పెద్ద ఎరినాక వాళ్ళు చెప్తుంటారు, మొక్క వంగనిదే మానయ్య వంగుతుందా. చిన్నప్పుడు మనం మొక్క ఉన్నప్పుడు మనం ఎలా వంచితే అలా వంగుతుంది. అదే మహావృక్షమైనాక మనం దాన్ని వంచచ్చా? పెద్ద చెట్టు అవుతుంది, దాన్ని వంచే శక్తి మనకు ఉంటుందా? అదే మాదిరిగా పిల్లల్ని కూడా మనము చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో, మంచి అలవాట్లతోటి, క్రమశిక్షణతోటి పెంచి చదువు చెప్పిస్తే పెద్ద ఎరినాక వాళ్ళు గొప్ప పౌరులుగా మారుతారు, గొప్ప మనుషులుగా ఎదుగుతారు, మనకు మన కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తారు. అందుకే చదువుతో పాటు సంస్కారం కంపల్సరీ ఉండాలి. నా చిన్నప్పుడు, నా చదువుకున్న రోజుల్లో నేను మా గురువుగారికి
చాలా గౌరవం ఇచ్చేవాడిని. ఆ గౌరవం ఎలాగంటే ఇప్పటికి కూడా అంటే నాకు ఓనమ్మ నేర్పిన గురువు ఇప్పటికి ఉన్నాడు. ఆయన వృద్ధుడైపోయాడు. ఇప్పటికి కూడా ఆయన కనిపిస్తే నేను సాష్టాంగ నమస్కారం చేస్తా, కాళ్ళకు నమస్కారం చేస్తా. అంత గురుభక్తి నాకు. మరి ఈ రోజుల్లో గురుభక్తి ఎంత ఉందా పిల్లలకు? ఇప్పటి జనరేషన్ పిల్లలకు గురుభక్తి ఎంత ఉన్నదా? కనీసం దారిలో కనిపిస్తే కూడా నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు, ఏదో కామెడీ ఇస్తారు. అంటే అట్లా మారిపోయింది కల్చరల్. గురువును గౌరవించని చదువు కూడా వేస్టే. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. శ్రీ గురుభ్యో నమః, ఆచార్య దేవ భవ అని మన పెద్దలు ఎందుకు చెప్పారు? మొదట మనం గురువును గౌరవించాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత గొప్పవారో స్కూల్లో ఆచార్యుడు అంత గొప్ప. ఈనాడు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంకా ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు, మరి వీళ్ళంతా ఎలా తయారయ్యారు? ఆకాశం నుంచి ఊడిపడలేదా? చదువుకుంటేనేగా వీళ్ళంతా గొప్పవారారు. అంటే చదువు అనేది మనిషిని అంత ఉన్నతంగా నిలబడుతుంది, అందరి చేత బేస్ అనిపించేలా చేస్తుంది. కాబట్టి చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చదువుకుంటే చక్కని బ్రతుకుంటుంది, చదువు లేకపోతే ఇలా కూలినాలు చేసుకొని బతకాల్సి వస్తుంది. అందుకే చదువు విలువను పెంచుకుందాం, మనం చదువుకుందాం, మన పిల్లల్ని చదివిద్దాం, మన భావితరాల వారిని కూడా చదివిద్దాం, సమాజంలో మంచి మనుషులుగా తీర్చిదిద్దుదాం. చదువు పరిమళాలను దశ దిశలా చాటింపజేద్దాం. జై హింద్.